చూడండి బాగుంది ఎంత స్మూత్గా వచ్చిందో. నేను చెప్పే కొలతలతో చేస్తే ఇలానే వస్తుంది. లోపల కూడా చూడండి ఎంత స్పాంజ్గా ఉందో, చాలా స్మూత్గా ఉంటుంది. నేను చెప్పే మెజర్మెంట్స్తో చేయండి, మీకు బోండా నీట్గా వస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు రెసిపీ మైసూర్ బోండా ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ బోండా స్మూత్గా రౌండ్గా ఎలా రావాలో కొలతలతో సహా చెప్తాను. మా హోటల్లో అయితే ఎలా చేస్తామో అలానే చెప్తాను. పర్ఫెక్ట్గా వస్తుంది. వీడియో లాస్ట్ వరకు చూడండి. 3 కేజీల మైదా పిండికి ఎంతెంత పెరుగు ఎంత పడుతుంది, సాల్ట్ ఎంత పడుతుంది అవన్నీ చెప్తాను. క్లారిటీగా చూడండి. నేనైతే అమూల్ కార్డు యూజ్ చేస్తాను. మీరు ఏమైనా యూజ్ చేసుకోవచ్చు. నేను 3 కేజీల మైదా పిండికి 1 లీటర్ పెరుగు వేసుకుంటాను. అలాగే 4 స్పూన్లు సాల్ట్, అలాగే 1.5 స్పూన్ ఈటింగ్ సోడా, వంట సోడా, అలాగే జీలకర్ర, అలాగే కొంచెం ఆయిల్ కూడా వేసుకుందాం. ఇప్పుడు ఇవి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇంకా ఇందులో అల్లం ముక్కలు, పచ్చిమిర్చి, కొబ్బరి ఇవి నైస్ గా కట్ చేసి ఇందులోనే వేసుకోవచ్చు. కొన్ని రెస్టారెంట్లు అలా కూడా చేస్తారు. నేను ప్లెయిన్ గా చేస్తున్నాను, ఓన్లీ జీలకర్ర ఒకటే చేస్తాను. చాలా నీట్ గా వస్తుంది బోండా. నేను చెప్పే కొలతలతో చేస్తే బోండా రౌండ్ గా వస్తుంది. అంటే పిలకలు రావడము అలాగేమీ ఉండదు. చాలా నీట్ గా వస్తుంది బోండా, సాఫ్ట్ గా వస్తుంది. ఇప్పుడు ఇందులోనే వాటర్, నాకు 3 కేజీలకి ఎంత అయితే సరిపోద్దో అంత వాటర్ వేసుకున్నాను. మైదా అండి 3 కేజీలు మైదా వేసుకుంటాను. నాకు ఇది కొల, దీన్ని బట్టి నుంచి నాకు అర్థమైపోతుంది 3 కేజీలకి ఎంత పడుతుంది ఏటో. మీరైతే వెయిట్ వేసుకోవచ్చు. చాలా స్మూత్ గా కలపాలి. ఇప్పుడు మైదా మైసూర్ బోండాకి ఏంటంటే మనం ఎంత మాలిష్ చేస్తే అంత స్మూత్ గా వస్తుంది బోండా. మాలిష్ లోనే ఉంటది అంత. ఇందులో బాగా మాలిష్ చేయాలి. అసలు ఏదో అలా కలిపేసామన్నట్లు కాకుండా గుర్తు పెట్టుకోవాలి. మైసూర్ బోండా పిండి ఎప్పుడైనా నైట్ కలుపుకోవాలి. నైట్ కలుపుకొని 6-7 గంటలు ఉంచాలి. 6-7 గంటల తర్వాత వేసుకోవాలి. అప్పుడు పిండి బాగా నాని చాలా స్మూత్ గా వస్తుంది. పిండి బాగా మాలిష్ కొట్టాలి, తర్వాత బాగా నానాలి. అప్పుడు చాలా స్మూత్ గా వస్తుంది. వీడియో పూర్తి వరకు చూడండి, చాలా బాగుంటుంది. మీకు మెయిన్ వీడియో పూర్తి వరకు చూడడం వల్ల మీకు అర్థమవుతుంది. ఇలా ఇలా కొట్టాలి బోండాకి. కొంచెం దగ్గరగా ఇలాగా పుల్లటి పెరుగే కాదు, నార్మల్ పెరుగు అయిపోతుంది. పుల్లటి పెరుగు ఉంటే బోండా వస్తుంది, లేదంటే రోదన్నానికి ఏం లేదు. పుల్లటి పెరుగు లేకపోయినా షాప్ లో కొన్ని పెరుగైనా అయిపోతుంది. కరెక్ట్ గా ఇవే మెజర్మెంట్స్ తో మీరు చేసారంటే అయిపోతుంది. 3 కేజీలనే కాదు, మీరు ఏ కప్పు తీసుకున్నా 1 కప్పు పెరుగు తీసుకున్నారంటే 3 కప్పుల మైదా తీసుకోవాలి. దాన్ని బట్టించి మీరు చూసుకోవాలి. సోడా కరెక్ట్ చూసుకుని సరిపోద్ది. సోడా సాల్ట్
ఒకసారి దగ్గర చూపి. కొంచెం ఆయిల్ వేసుకొని కొంచెం ఇలా ఆయిల్ వేసుకొని ఇలా మూత పెట్టి ఉంచేయాలి మార్నింగ్కి. మార్నింగ్ ఒక అరగంట ముందు బోండా వేస్తామంటే ఒక అరగంట ముందు మళ్ళీ మంచిగా మాలిష్ కొట్టి మళ్ళీ ఉంచుకోవాలి. అప్పుడు వేయాలి బోండా, అప్పుడు కరెక్ట్గా వస్తుంది. మీరు బోండా చేసిన తర్వాత అది ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఫ్రెండ్స్ చూస్తున్నారుగా నేను బోండా ఎలా వేస్తున్నానో సేమ్ అలానే బోండా నొక్కుతూ వేయాలి. అలా వేసినప్పుడు మాత్రమే బోండా రౌండ్గా వస్తుంది. నెక్స్ట్ ఆ ఫైర్ కూడా ఎక్కువ ఉండకూడదు, అలానే చెప్పి తక్కువ ఉండకూడదు. మీడియం ఫ్లేమ్లోనే అవి ఫ్రై చేయాలి. అప్పుడు బోండా చాలా స్మూత్గా వస్తుంది. అలానే నేను 2 బాయిల్గా వేసుకున్నాను. ఫస్ట్ హాఫ్ బాయిల్ చేసి సైడ్కి తీసుకుంటాను. సైడ్కి తీసుకున్న తర్వాత మళ్ళీ ఇంకో వేసి అప్పుడు హాఫ్ బాయిల్ చేసినవి కలిపి ఫ్రై చేస్తాను. అప్పుడు బయట లోపల మంచిగా బాయిల్ అయ్యి లోపల కూడాను దూదిలాగా వస్తుంది, స్పాంజ్ లాగా. చాలా బాగుంటుంది బోండా తిన్న కూడాను. ఆ విధంగా చేయండి మీరు, మీకు కూడా బోండా చాలా నీట్గా వస్తుంది. బోండా కూడా చూడండి అంత కలర్ఫుల్గా వచ్చాయి. అసలు అలా అంత కలర్ఫుల్గా రావాలంటే అదే ఫ్లేమ్లో పెట్టి అలానే ఫ్రై చేయాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్లో చాలా నీట్గా వచ్చింది. మీరు కూడాను అలానే ట్రై చేయండి, చాలా బాగా వస్తుంది. మీకు బోండా ఎలా వచ్చిందో మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా ఏమైనా రెసిపీస్ కావాలంటే నాకు కామెంట్ చేయండి, అవి నేను చేసి పెడతాను. చూడండి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తున్నాయో అసలు బోండా. చూస్తుంటే నోరు ఊరిపోతుంది అసలు. మా హోటల్లో బోండా ఎక్కువగా పోతాయి అసలు. అంత దీనిగా చేస్తాం అసలు. బోండా మాలిష్లోనే ఉంటుందంట. ఎంత మంచిగా మాలిష్ కొడితే బోండా పిండిని అంత నీట్గా వస్తుంది బోండా. చూడండి బోండా ఎంత స్మూత్గా వచ్చిందో. నేను చెప్పే కొలతలతో చేస్తే ఇలానే వస్తుంది. లోపల కూడా చూడండి ఎంత స్పాంజ్గా ఉందో, చాలా స్మూత్గా ఉంటుంది. నేను చెప్పే మెజర్మెంట్స్తో చేయండి, మీకు బోండా నీట్గా వస్తుంది. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.